మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ అన్వేష్ చిక్కుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అతనికి సంబంధించి కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా చాలా మంది కూడా హిందూ దేవతలను అవమానించినందుకు గాను అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలు స్టేషన్స్ లో కూడా అతనిపై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా పంజగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేసింది కరాటే కళ్యాణి. పంజగుట్ట పిఎస్ నుంచి అన్వేష్ కు నోటీసులు కూడా పంపించారు పరిస్థితి. ఖమ్మం అర్బన్ పిఎస్ లోను మరో కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 352, 79, 299 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అన్వేష్ కి ఇప్పటికే పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చే విధంగా కూడా కసరత్తు చేస్తున్నారు. అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అన్వేష్ పై ఆరోపణలు జరుగుతున్నాయి. పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. మతాలను కించపరిచే విధంగా మాట్లాడడం కూడా ఆయనకు ఒక మైనస్ గా ఉందనే చెప్పాలి. ఉద్దేశపూర్వకంగానే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కూడా అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు అంటూ కూడా అసభ్య పదజాలంతో దూషించాడు అంటూ కూడా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు హైదరాబాద్, విశాఖ, ఖమ్మంకు సంబంధించిన పలు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు అందాయి. దీంతో పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు పోలీసులు. హిందూ దేవతలను దూషించినందుకు గాను అన్వేష్ పై ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా కరాటే కళ్యాణి పంచగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అతనికి నోటీసులు ఇచ్చే విధంగా కూడా పోలీసులు అయితే కసరత్తు చేస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, నా అన్వేష్ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో అవి తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. అతను వీడియో రిలీజ్ చేసి తన అసభ్య పదజాలంతో ఇంకా కూడా హిందూ సమాజాన్ని తలదించుకునే విధంగా కావచ్చు, దేశాన్ని కించపరిచే విధంగా కావచ్చు, అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అతనిపై పలు స్టేషన్స్ లో కూడా ఫిర్యాదులు అందిన క్రమంలో తాజాగా పంజగుట్ట పోలీసులు అయితే అతనికి నోటీసులు ఇచ్చే విధంగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే అన్వేష్ కావాలనే దురుద్దేశంతో ఒక కుట్ర కోణంలో ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి కూడా హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు. భారతదేశంలో పుట్టి భారతదేశం డబ్బులతోనే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకొని విదేశాలు తిరుగుతూ హిందువులను టార్గెట్ చేసి, హిందువుల దేవులను టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఖచ్చితంగా అతనిపైన పోలీసులు చర్యలు తీసుకోవాలి. అతన్ని ఇండియాకి రప్పించి అతనిపైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పైన పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. హిందువులను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సార్లు అన్వేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు హిందువులను టార్గెట్గా చేసుకొని భారతదేశం పరువు తీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా కరాటే కళ్యాణి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఆ కేసు పై ఆమె ఇచ్చిన ఫిర్యాదు పైన పలు సెక్షన్ల కింద అన్వేష్ పై కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా అతనికి నోటీసులు ఇచ్చి, లుకౌట్ నోటీసులు ఇచ్చి అతన్ని ఖచ్చితంగా ఇండియాకు రప్పించే విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా ఆయన విదేశాలు తిరుగుతూ ఏదైతే యూట్యూబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారానే అతను విదేశాలు తిరుగుతున్నాడు. అలాంటి తెలుగు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి అన్వేష్ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి హిందువులను టార్గెట్ చేసి వారందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అతని పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హిందూ వివాదాస్పద వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం చేస్తున్నారు. కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఇలాంటి వారి పట్ల, అంటే హిందువుల పట్ల వ్యాఖ్యలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హిందువులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక తెలుగు వాడై ఉంది, తెలుగు సబ్స్క్రైబ్ 2.5 లక్షల మంది సబ్స్క్రైబ్, అంటే 2.5 లక్షల మంది మిలియన్ డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల ద్వారానే విదేశాలు తిరుగుతూ అలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హిందువులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి అన్వేష్ పైన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని అతన్ని ఇండియాకి రప్పించి అతని పైన చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తుంది.
సురేష్, మనం చూస్తూ ఉన్నాం అతను దేశానికి సంబంధించి కూడా సంస్కృతి అంటారు, అభివృద్ధి ఎక్కడ ఉందంటూ కూడా నిన్న చేసిన వీడియోలో అటు థాయిలాండ్ ని చూపిస్తూ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఉద్దేశించి కావచ్చు, ఇతర దేశాలతో కంపేర్ చేస్తూ కూడా ఇండియాని కొంచెం తక్కువ చేసే విధంగా కూడా అన్వేష్ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా అతన్ని దేశద్రోహిగా ప్రకటించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి హిందూ సంఘాలు. మరి ఆ దిశగా ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పోలీసులకి ఫిర్యాదులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి అన్వేష్ పై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దేశాన్ని తగ్గించి మాట్లాడే ప్రయత్నము అన్వేష్ చేస్తున్నాడు. భారతదేశంలో పుట్టి భారతదేశం నుంచి వచ్చే రెవెన్యూ ద్వారా పూర్తిగా విదేశాలు తిరుగుతున్నటువంటి అన్వేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఖచ్చితంగా అతనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కూడా అతనిపై ఫిర్యాదులు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పైన కేసులు నమోదు చేస్తున్నారు ఫిర్యాదులు చేయడంతో. ప్రస్తుతం అయితే ఆయన ఇండియాని కించపరచడమే కాకుండా హిందువులని టార్గెట్గా చేసుకొని హిందువుల పైన ఎక్కువగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు, వివాదాస్పద వ్యాఖ్యలు. ఎక్కడో విదేశాల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, కానీ ఇండియాకు వచ్చి చేయండి అని చెప్పేసి కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా దేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి అతనిపైన దేశద్రోహం కింద కేసు పెట్టాలి. అప్పుడే అతని అన్వేష్కి సరైన బుద్ధి వస్తుందని చెప్పేసి కూడా హిందూ సంఘాలు, దేశభక్తులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడే కాదు, అన్వేష్ గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను హైలైట్ కావాలన్నా లేదంటే తనకు సంబంధించిన యూట్యూబ్లో ఆ వీడియోలు ఎక్కువ సర్క్యులేట్ కావాలనే దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి హిందూ సంఘాలు, భారతదేశంలో ఉన్నటువంటి దేశభక్తులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ముఖ్యంగా ఎక్కువగా హిందూ దేవుళ్ళని టార్గెట్ చేసి ఆయన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశంతో పోలుస్తూ భారతదేశాన్ని కించపరిచే విధంగా, చిన్న చూపు చూసే విధంగా ఆయన మాటలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అతనిపైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే పోలీసులకు అందజేస్తున్నారు. వీడియోలు చేశాడో, శివాజీని విమర్శించడం చేసిన వీడియో దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన వీడియోలు అన్ని కూడా అసభ్య పదజాలంతోనే అటు శాపనార్థాలు పెడుతూ కావచ్చు, ఇతరత్ర అశుభ్రమైన పదజాలంతో అతను దూషించడం జరిగింది. మరి మున్ముందు అతను ఇంకో వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా ఈ కేసులకు గాను? లేకపోతే అతను సైలెంట్ అయిపోయి ఏమైనా ఒక మెట్టు దిగి క్షమాపణలు ఆల్రెడీ చెప్పాడు, వాటిని కూడా వక్రీకరిస్తూనే చెప్పడం జరిగింది కాబట్టి తదుపరి అతని యాక్షన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే క్షమాపణలు కాదు, అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది హిందూ దేవుళ్లను, భారతదేశాన్ని టార్గెట్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, తర్వాత క్షమాపణలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అతనిపైన లీగల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా అన్వేష్ ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఒక్కొక్కరిని టార్గెట్ చేయడం, వారి పట్ల అన్ని ట్రోల్ చేయడం, అవన్నీ ఆయన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన కావాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతనిపైన చట్ట ప్రకారం లీగల్ యాక్షన్ తీసుకుంటే తప్ప అతనిలో మార్పు రాదు. భారతదేశాన్ని కించపరిచే విధంగా అన్వేష్ గతంలో కూడా వ్యాఖ్యలు చేశాడు, భారతదేశాన్ని చిన్న చూపు చూసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు కేసు పెట్టకపోవడం వల్లనే మళ్ళీ ఈసారి రిపీట్ చేశాడని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కేసులు నమోదు చేసి వివాదాల్లో అన్వేష్ ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు దేశాన్ని గురించి కావచ్చు, హిందూ దేవతల గురించి కావచ్చు, అతను చేసిన పదజాలం ఏదైతే అతను యూజ్ చేశాడో దానిపై తీవ్ర దుమారమే రేగుతుంది. అటు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా అతని ఫోటో దగ్ధం చేస్తూ కావచ్చు, చెప్పుతో అతని ఫోటోలు కొడుతున్నట్టు కూడా వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అతని అభిమానులు కూడా అతన్ని చిదిరించుకునే విధంగా కూడా అతని క్రెడిబిలిటీ అంతా పడిపోయిందనే చెప్పాలి. మరి ఈ విధంగా కూడా అతని క్రెడిబిలిటీ పడిపోతుంది, ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, సబ్స్క్రైబర్స్ పడిపోతున్నారు. కాబట్టి ఇంతటితో అతని చాప్టర్ క్లోజ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన విహారయాత్ర అంటే నేను ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. దేశాలు తిరుగుతూ ఆ దేశాలకు సంబంధించిన వీడియోలు తీస్తూ అవి అప్లోడ్ చేస్తూ అతను సబ్స్క్రైబర్స్, రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే ఆయన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ తగ్గుతూ ఉంటారో అలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ రూపంలో చెప్తున్నటువంటి పరిస్థితి. హిందువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్వేష్ ఇది ఒక్కసారి కాదు,
అనేక సార్లు భారతదేశాన్ని టార్గెట్ చేశాడు, హిందువులను టార్గెట్ చేశాడు, వ్యక్తులను టార్గెట్ చేశాడు. ఆయన ఎవరైతే మెయిన్ స్ట్రీమ్లు ఉంటారో వాళ్ళకి సంబంధించి వ్యవహారంలో టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తుంటాడని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అన్వేష్ని వదలొద్దు, భారతదేశానికి తీసుకొని వచ్చి అతని పైన లీగల్ యాక్షన్ తీసుకుంటే తప్ప అతనిలో మార్పు రాదు. కాబట్టి ఖచ్చితంగా అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే అన్వేష్ యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారో వారంతా కూడా అన్సబ్స్క్రైబ్ కొట్టాలి, ఆయన వీడియోలు అన్ఫాలో కొట్టాలి. ఎందుకంటే ఆయన రిపోర్ట్ కొడితేనే అతనికి బుద్ధి వస్తుంది, ఆ రెవెన్యూ తగ్గుతుంది. కాబట్టి మళ్ళీ విదేశాలకు తిరగలేడు, కాబట్టి అలాంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా అతని వీడియోలు ఎవరు కూడా హిందువులు చూడొద్దు అని చెప్పేసి కూడా హిందూ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన పైన పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిందే, లీగల్ నోటీసులు ఇచ్చి అతన్ని భారతదేశానికి తీసుకువచ్చి అతని పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అతనిలో మార్పు రాదు. అతనికి ఫ్యాషన్ అయిపోయింది, ప్రతిసారి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, భారతదేశానికి రాకుండా విదేశాలు తిరుగుతూ అక్కడక్కడ భారతదేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతని పైన దేశద్రోహం కేసు నమోదు చేసి అతని పైన యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పేసి హిందూ సంఘాలు, భారతదేశానికి సంబంధించిన అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో చూస్తున్నాం మొత్తంగా నా అన్వేష్ కు సంబంధించి కూడా ఇప్పటికే పలు స్టేషన్స్ లో కేసులు అయితే నమోదయ్యాయి. అటు పంజగుట్ట పోలీసులు కూడా అన్వేష్ కు నోటీసులు ఇచ్చే విధంగా కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. అయితే అతను దేశం గురించి, దేశాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడడం మాత్రమే కాదు, అటు హిందూ దేవతలను కూడా తను అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. కాబట్టి అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, అటు దేశద్రోహిగా ప్రకటించాలని కూడా హిందూ సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి దేశాన్ని కూడా తక్కువ చేసి అతను మాట్లాడాడు, ఇతర దేశాలను హైలైట్ చేస్తూ మరి ఏ విధంగా అతనిపై యాక్షన్ ఉండబోతుంది, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ సెక్షన్స్ కింద అతనిపై కేసులు నమోదు చేస్తారు, తదుపరి పరిణామాలు ఏంటి అన్నది వేచి చూడాలి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా, వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది. ఆ డబ్బుల మదంతో ఈరోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు, భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు, హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు, అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి? అంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. వేరే భాష మాట్లాడట్లేదు వాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం. తిరిగి వాడు బూతులు మాట్లాడి 14 ఏళ్ళ అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లందరూ ఏమైపోతున్నారు ఈరోజు? మైనర్ పిల్లలందరూ చెడిపోరా? వాడు మాట్లాడే బూతులు వింటుంటే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది. మన సీతామాతని, ద్రౌపది మాతని రేపులు అయ్యాయని చెప్పి మాట్లాడుతున్నాడు. వీడేమో చూశాడా వెధవ? మన పవిత్రమైన భారతదేశ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికరా ట్యాక్స్ పే చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు. మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా. నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా? లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా? అంబులెన్సులు తీసుకొచ్చావా? లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా? వాటర్ ట్యాంకులు కట్టించావా? ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్నుంచిటు. మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈరోజు సీతామాతను అనేటివాడివిరా. మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తావరా నువ్వు? చీరలు ఎలా కట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్తావరా నువ్వు?
నువ్వు మనిషివేనరా? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావురా నోటికి. ఈరోజు వాడిపైన కేసు పెట్టానండి పంజాగుట్ట స్టేషన్లో. ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతుంది. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్తో నేను బయటకు మళ్ళీ వచ్చి ఒక వీడియో చేస్తాను. ఇలాంటి వెధవ పైన ప్రతి ఊర్లో కేసులు పెట్టండి. ప్రతి దగ్గర కూడా వీడి ఇండియాకి రావాలి, వీడిని మామూలుగా ఉండకూడదు, వీడికి పనిష్మెంట్. ఇండియాకి రావా? నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావురా? నువ్వేమైనా ఆకాశం నుంచి చూడపడ్డావా? భారతదేశం అంటే నా మాతృభూమి అని చదువుకోలేదురా? నీ మాతృభూమి గురించి ఇలా మాట్లాడతావురా? కనీసం సిగ్గులేని వెధవా? ఇంత నీచంగా మాట్లాడతావురా నువ్వు? ఒకటే మాట చెప్తున్నా, నిన్ను తిట్టకూడదు అని ఎవరైనా అనుకుంటే ఈ మాటలు విన్న వాళ్ళు తిట్టకపోతే పాపం వస్తుంది. నిన్ను తిట్టకుండా ఎవరుండలేరు. ఎందుకంటే నువ్వు మాట్లాడే బూతులు అంత వరస్ట్గా ఉన్నాయి. ప్రతి పిల్లలు చెడిపోయేలా ఉన్నాయి. ప్రతి ఆడదానికి సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. ఇదా నీ సంస్కారం? ఒకటే మాట చెప్తున్నా, మార్చుకో పద్ధతి. ఇండియాకు రాకుండా అయితే నువ్వు కష్టం, ఖచ్చితంగా రప్పిస్తారు. పోలీసు శాఖ నీ పైన బాగానే గట్టి నిఘానే వేశారు. నువ్వు ఖచ్చితంగా ఇండియాకు వస్తావు. ఇండియా గురించి ఏమేమి మాటలు చెప్పావో, ఏమేమి అన్నావో నువ్వన్నీ కూడా గుర్తుపెట్టుకో. కర్మ రిటర్న్స్, కర్మ ఖచ్చితంగా నీకు రిటర్న్ అవుతుంది.